సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్కు సంబంధించినటువంటి ఓటీపీ అథెంటికేషన్ కోసం పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ను ఏ విధంగా చేంజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ దగ్గర స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో 4th వన్ యాక్షన్స్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 4th వన్ పేరెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్ ఆర్ అప్డేషన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ క్లాస్ దగ్గర టచ్ చేసి ఏ క్లాస్ విద్యార్థికి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని చూస్ చేసుకొని అందులో ఉన్నటువంటి విద్యార్థి యొక్క పేర్లలో మనం చేంజ్ చేయాలనుకుంటున్న విద్యార్థి పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ అని అడిగారు. ఒకవేళ ఆ విద్యార్థి పేరెంట్కి కనుక స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే ఎస్ అని ఇవ్వాలి. ఒకవేళ లేనట్లయితే నో అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. కింద ఆల్రెడీ మనకు ఇంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని మనం ఎరేజ్ చేసేసి న్యూగా యాడ్ చేయాలనుకుంటున్న నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ కింద ఉన్నటువంటి క్లిక్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ని టచ్ చేయాలి. సో ఈ విధంగా మొబైల్ నెంబర్ అయితే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి బ్లింక్ అవుతుంది. సో ఈ విధంగా ఏ విద్యార్థి యొక్క పేరెంట్ మొబైల్ నెంబర్ అయినా కూడా ఈ విధంగా ఈజీగా చేంజ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.